గోసేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లు. కనిపించే దైవం గోమాత. గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత. అందుకే నేను మంగళగిరి శాసనసభ్యుడైన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల మళ్ళీ తిరిగి ప్రారంభించి అక్కడ పెద్ద ఎత్తున మన గోమాతల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. నేను పాల వ్యాపారం చేసేవాడిని రాజకీయాల విషయంలో. ఆవు పాలు అనేది చాలా ఆరోగ్యకరమైనది. ఈరోజు శ్రీ భగవాన్ మహిళ గోశాల మళ్ళీ కూడా 2 గోశాలని ప్రారంభిస్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది. 2002లో 2 ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులు వస్తాయి. నిజమే దాని వెనకాల ఎంత కృషి ఉందో, కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. పెద్దలు అన్నట్టు అందరం ఒకరి, ఇక్కడ హైరార్కీ లేదు. అందరం కలిసిగా ఆవుల సంరక్షణ కోసం పనిచేద్దామని చెప్తాను. చాలా మంచి మాట. అది నేను ఆచరణలో పెడతాం. చాలా చాలా ఆనందమైన విషయం.